హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు హ్యూమన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్గా మిల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కొంచెం వెరైటీగా తినాలనిపించినప్పుడు మాత్రం ఈ రెసిపీ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే సింపుల్గా అయిపోతుందండి. సో దానికోసం అయితే 1 గ్లాస్ వరకు రైస్ కడిగేసి అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మిల్ మేకర్ అండి. సో మిల్ మేకర్లో అంటే మనం అంటే టీ గ్లాస్ అంత మిల్ మేకర్ తీసుకున్నాను నేను. లేకపోతే ఒక పావు కప్ వరకు మిల్ మేకర్ తీసుకొని అందులో అయితే వేడి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టేయాలి. తర్వాత ఇలా అయితే అంటే వాటర్ పిండేసి ఇలా మిల్ మేకర్ సపరేట్ చేసుకుంటే మొత్తం మంచిగా క్లీన్ అయిపోతుందండి. సో ఇలా మొత్తం చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులోకి అయితే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను అంటే ఆయిల్ వేసుకున్నాను. అక్కడ మీరు కావాలంటే 2 టేబుల్స్ అంటే నెయ్యి వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో అయితే హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే ఆనియన్, పచ్చిమిర్చి, అలానే క్యారెట్, పొటాటో వేసుకోవాలండి. సో క్యారెట్, పొటాటో ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. వేసుకొని అయితే ఒకసారి మొత్తం బాగా కలిపేయాలండి. ఇప్పుడు ఇందులోకి అయితే మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇందులో సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసేసి కలిపేసి మాత్రం ఇప్పుడు ఇందులోకి అయితే అంటే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూను, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలానే కొంచెం అంటే గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే కొంచెం అంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అలానే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసేటప్పుడు వీడియో అంటే ఆన్ చేయలేదు, నేను మర్చిపోయాను. సో కాబట్టి ఇందులో చూపించట్లేదండి. సో పెరుగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసేసి అయితే ఒకసారి బాగా కలిపేయాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాస్ రైస్కి అయితే మనం దేంతో అయితే రైస్ తీసుకుంటామో దాంతో అయితే డబుల్ వాటర్ పోసుకోవాలండి. సో అదే బాస్మతి, ఇదైతే నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. అదే బాస్మతితో రైస్తో చేసి మాత్రం అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటాం కదా, అదే నార్మల్ రైస్కి మాత్రం 2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకొని ఒకసారి బాగా కలిపేసి మాత్రం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసి మాత్రం మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మాత్రం ఫస్ట్ అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 8 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సిమ్లో పెట్టేయాలండి. సో మధ్య మధ్యలో ఒకసారి మూత తీసేసి కొంచెం కలుపుకుంటూ ఇలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే రైస్ కూడా అంటే మంచిగా ఉడుకుతుందండి. 5 మినిట్స్ అలా ఉంచుకుంటే మాత్రం రైస్ అయిపోతుంది. సో వెంటనే మూత తీయకుండా కొద్దిసేపు ఆగి మూత తీస్తే మనకు ఆవిరి కూడా రైస్ కూడా చక్కగా ఉడికిపోతుందండి. సో ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుని తినొచ్చు. మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.